ఓకే ఫ్రెండ్స్. హాయ్, నా పేరు వీరబాబు. నేను కొన్ని మంచి మాటలు చెప్తున్నాను, వినండి, పాటించండి. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ చట్ట నియమాలు పాటించాలి. ప్రతి ఒక్కరూ జాలి, దయ, కరుణ కలిగి ఉండాలి. అందరిపై సానుభూతి, సహానుభూతి కలిగి ఉండాలి. సత్యం పలుకుతూ సత్యాన్ని పాటించాలి. ప్రతి జీవిపైన ప్రేమను చూపించాలి. హింసను చేయరాదు, ప్రేరేపించరాదు. అహింసను అందరూ ఆచరణలో పెట్టాలి. మీ దగ్గరకు వచ్చి అడిగిన వారిని ఆదరించాలి. మనకు అవకాశం ఉంటే ఎవరికైనా ఉద్యోగం లేదా పని కల్పించాలి. సాటివారి స్థానంలో మనల్ని ఊహించుకోవాలి. ఏదైనా వారికి ఆపద వస్తే కనుక, అయ్యో దెబ్బ తగిలిందా, నాకే తగిలిందా అన్నట్టుగా ఉండాలి. ఎవరి పని వారు చేసుకుని వెళ్ళిపోవాలంతే. పక్కవారి పనిలో జోక్యం చేసుకోవడం, వారి జోలికి పోవడం తగదు. వాళ్ళ పనిలో మనం వేలు పెట్టి గెలకరాదు. అవినీతి, అన్యాయాలపై పోరాడు, పర్వాలేదు. చెడు జరుగుతుంటే ప్రశ్నించు. ఇతరులకు, తోటివారికి సహాయం చేయాలి. మనమే ఎప్పుడు యజమానులుగా ఉండాలి, అన్నీ మనకే ఉండాలనే స్వార్థం ఉండరాదు. ఎవరికైనా ఖర్చు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు పిసినారితనంగా ఉండకూడదు. ధారాళంగా ఖర్చు పెట్టాలి. మనకు పడని, గిట్టని వారికి దూరంగా ఉండాలి. వారి గురించి చెడుగా ప్రచారం చేయరాదు. అందరూ ఒక తల్లి బిడ్డల్లాగా, అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లిలా కలిసిమెలిసి ఉండాలి. ఎవరితోనూ శత్రుత్వాలు పెట్టుకోవద్దు. కోపం వచ్చినా కొంతసేపు ఊరుకుని మరలా మంచిగా మాట్లాడాలి. ఎవరిపైన అసూయం, ద్వేషం పెంచుకోరాదు. మానవ జీవితం బహుస్వల్పం. 3 నాళ్ల ముచ్చట. నీటి బుడగ వంటిది జీవితం. గుర్తెరిగి మెలగాలి. పగ, ప్రతీకారం, కక్ష, కుట్ర తీర్చుకోవాలని అనుకోవడం పొరపాటు. దుర్గుణాలు వదిలేయాలి. కుట్రలు, కుతంత్రాలు, పన్నాగాలు, ప్లానులు ఎవరిపైనా వేయరాదు, చేయరాదు. సమస్యలు వస్తే ఇరు వర్గాలకి నష్టం కలగకుండా శాంతిపూర్వకంగా పరిష్కరించుకోవాలి. దురహంకారం, గర్వం పనికిరాదు. చెడు ఆలోచన, చెడుగా మాట్లాడటం, చెడ్డ పనులు చేయటం ఎప్పటికీ ఉండరాదు. సత్యం, ధర్మం, న్యాయం పాటించాలి. నీతిగా, నిజాయితీగా ఉండాలి. అబద్ధాలు అస్సలు మాట్లాడరాదు. ఓర్పు, సహనంతో ఉండాలి. శ్రద్ధగా, వినయంగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ.